అందరికీ నమస్కారం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని టార్గెట్‌గా చేసుకొని ఈ మధ్యనే కాదండి, ఎప్పటినుంచో ఎన్నో రకాలైనటువంటి నిందలు వేయటం, లేనిపోని అబద్ధపు వార్తల్ని సృష్టించి బ్యాడ్ నేమ్ తీసుకొచ్చేలాగా ప్రయత్నించడం జరుగుతూ ఉంది. దీనికి గల కారణం ఒక్క లైన్‌లో చెప్పాలంటే, నేను అనపలాజిటిక్ సనాతన ధర్మానికి సంబంధించిన వాడిని, నేను హిందువుని అని చెప్పడమే ఆయన చేసినటువంటి నేరము, పాపము ఇంకా ఏముంటే అది. అంతకుముందు ఆయన కమ్యూనిస్టు విధానాలని శ్లాఘించినప్పుడు, చెగువేరా బొమ్మలేసుకుని తిరిగినప్పుడు వీళ్ళంతా కూడా జేజేలు కొట్టిన వాళ్ళే. జస్ట్ సిద్ధాంతం మారిపోవడంతో చేస్తున్నటువంటి రాద్ధాంతం ఇది. ఎంతటి సంకుచితమైనటువంటి మనుషులో చూడండి. కేవలం మన యొక్క స్వార్థపూరిత లక్ష్యాలకు ఉపయోగపడితేనే మనిషి. అదర్వైజ్ అవతలివాడు ఎంత గొప్పవాడైనా సరే బురద చల్లేయటం కామన్. ఈ నిరేషన్స్ని మనం గమనిస్తూ ఉంటే స్పెషల్గా పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి కొన్ని ఛానల్స్ పెట్టారు. వాళ్ళ పని ఏంటంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఆయన్ని ఏదో ఒక విధంగా ట్రోల్ చేయటం, లేనిపోని కారణాలు చూపించి జనాల్లో ఆయన ఇమేజ్ని డ్యామేజ్ చేయటం, ఇది తప్ప ఇంకో లక్ష్యం అంటూ ఉండదు. వాళ్ళ వార్తలన్నీ వాటితోనే నిండిపోయి ఉంటాయి. లేదా జనసేన ఫాలోవర్స్ లేదా పవన్ కళ్యాణ్ అభిమానుల యొక్క ఆత్మస్థైర్యం దెబ్బతినేలాగా దారుణమైన పదాలతో కూడిన విశ్లేషణలు, ఇంకా చెప్పాలంటే అంతకంటే నీచత్వం ఇంకోటి ఉండదన్నమాట. అలా వ్యవహరిస్తూ ఉంటారు. ఇప్పుడు తాజా ఘటన విషయానికి వద్దాం. అక్కరకు రాని పనికి రాని మేధావి ఎవరు? ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు. ఈయనకి చెప్పుకుంటాడుగా, నేను కమ్యూనిస్టుని, నేను కమ్యూనిస్టు సిద్ధాంతాల్ని చాలా స్పష్టంగా నమ్ముతాను, అందులో నిజాయితీ పరులు ఉన్నారు అని చెప్తాడు. అంటే మిగతా పార్టీలో నిజాయితీ పరులు ఉండరా? అన్ని పార్టీల్లోనూ దొంగలు ఉంటారు, నిజాయితీ పరులు ఉంటారు. నిజాయితీ పరులు అని ఒకటి రెండు ఉదాహరణలు కమ్యూనిస్టు పార్టీ నుంచి చూపించి, నేను ఆ పార్టీకి మద్దతుదారుడిని అని ఓపెన్గా చెప్పుకునేటటువంటి ఈ వామపక్ష భావజాల మేధావిని తీసుకొచ్చి మా మీదకు రుద్దుడు, ఇన్నాళ్ళు చూచుడు. ఇప్పుడు తెలిసిందిగా, నిజస్వరూపం ఏంటో తెలిసిందిగా. చాలామంది ఆయన్ని ట్రోల్ చేస్తున్నారు, పేటీఎం కరో అని చెప్పేసి. పేటీఎం కరో, ప్రొఫెసర్ పేటీఎం గారు అని అంటున్నారు, ట్రోల్స్ చేస్తున్నారు. ఈ పరిస్థితి కారణం ఏంటి? ఆయన యొక్క సోకాల్డ్ విశ్లేషణ, దాన్ని బేస్ చేసుకుని ఎంత దిగజారుడుతనంతో కూడుకున్నటువంటి చర్యలు ఉన్నాయో ఇవన్నీ మనం మాట్లాడదాం. ఇప్పుడు కోడి చెరువు గురించి కూడా చర్చ నడుస్తుందిగా. అది కూడా ఒక చౌకబారు చర్చ. ఏదో ఒకటి నెపం పెట్టి పవన్ కళ్యాణ్ ఇమేజ్ని డ్యామేజ్ చేయాలి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ని స్థిరత్వం అంటే ఆయన తీసుకునే నిర్ణయాల విషయంలో క్రిటిసైజ్ చేయొచ్చు, లేకపోతే ఒకసారి ఒక మాట ఇంకొకసారి ఇంకొక మాట మాట్లాడటంలో, అలాంటి పదాలు ఏదో జారటంలో అతన్ని క్రిటిసైజ్ చేయొచ్చు, రాజకీయమైనటువంటి వ్యాఖ్యల్లో క్రిటిసైజ్ చేయొచ్చు. కానీ వ్యక్తిత్వం పరంగా, నీతి నిజాయితీ పరంగా పవన్ కళ్యాణ్కి మాత్రం ఎలాంటి అవినీతి మరకలు లేవు. ఇది గ్యారంటీ. ఎంత ట్రై చేసినా అవ్వదు. ఇప్పుడు ఈ కోడి చెరువు తీసుకొచ్చారు, కోడికత్తి డ్రామాలాగా కోడి చెరువు డ్రామా ఆడుతూ ఉన్నారు. ఏం లేదు, ఇప్పుడు ఈ కూటమి విచ్ఛిన్నమై నెక్స్ట్ గవర్నమెంట్ ఏది రావాలో దానికోసం ప్రయత్నాలు చేస్తున్నారు అనేది స్పష్టం. ఇదొక్కటే కాదు, దీనికి మిగతా అన్ని అంశాలని లింక్ పెట్టుకొని చూస్తే ఎంత ప్రమాదకరమైన వ్యక్తులు మన చుట్టూతా ఉన్నారు. ఈ సోషల్ మీడియాని యూజ్ చేసుకొని ఎలాంటి దుర్మార్గానికైనా వీరు తెరతీస్తారు అనేది స్పష్టమవుతోంది. ఒకసారి గమనించండి. ఇప్పుడు ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు కామెంట్స్ చేశాడు. అమిత్ షా దగ్గరికి పవన్ కళ్యాణ్ వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయండి అంటే, లేదు అతనే మనకి మిత్రుడు, అతన్ని మేము అరెస్ట్ చేయమని అమిత్ షా పవన్ కళ్యాణ్కి చెప్పినట్లుగా ఇదంతా ఒక విశ్వసనీయమైనటువంటి సోర్స్ నుంచి వచ్చిందని ఈ అవిశ్వసనీయమైనటువంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు వాక్రూడ్చారు. చూశారు కదా వీడియో. ఎందుకు ఇలాగా మాట్లాడుతున్నానంటే, అబద్ధాలు, దొంగ మాటలు, అంతేకాకుండా ముసుగు విధానాలు, లోపల ఒకటి బయట ఒకటి. ఒక్కొక్కసారి బీజేపీని పొగిడేస్తాడు, బీజేపీ కార్యకర్తలను ఆహా ఓహో అంటాడు, ఇంకొకసారి కాంగ్రెస్ని పొగిడేస్తాడు. ఇలా అందరినీ సమ్మోహనపరిచేటటువంటి టెక్నిక్స్తో ఇన్నాళ్ళు ఆయన ముందుకెళ్ళిపోయాడు. పెద్దవాడు, మేధావి. ఏం మేధావితనం అండి అది? తనకున్నటువంటి ఒక ఐడియాలజీని తెలివిగా జనాల్లోకి ఎక్కించడం మేధావితనం అవుతుందా? అలా అటువంటి ఒక వ్యక్తి చేసినటువంటి అబద్ధపు మాటలు లేదా విశ్లేషణలు, దాని మీద జనసేన రియాక్షను, వెరసి తర్వాత ఈయన మాటల్ని వెనక్కి తీసుకోవటం, ఆ తర్వాత కేసులు బుక్ అయితే పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమనకండి అని చెప్పేసి కేసుల విషయంలో కూడా ఆయన వెనక్కి తగ్గటం, ఇదంతా జరిగిపోయింది. పవన్ కళ్యాణ్ గారు కూడా కామెంట్స్ చేశారు. కానీ తెలంగాణ వర్సెస్ ఆంధ్ర అని మార్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇన్ని రకాల వికృత చేష్టలకు పాల్పడ్డారు. ఈ తులసి చందు, ఇంకెవరో పేరు లేని మొఖాలు చాలా ఉన్నాయి. ఈ పెద్ద ఆయన
పేరుకు పెద్ద ఆయన చేసేవన్నీ కూడా పనులన్నీ అల్పమైన పనులు. ఎక్కడ ఈయన చేసినటువంటి అబద్ధపు విశ్లేషణ, ఎక్కడ ఆంధ్ర తెలంగాణ అండి చెప్పండి? ఇలాంటి దారుణమైన విభజనవాదం ఎంతటి ప్రమాదకరం! ఇది బ్రిటిష్ వారి నేచర్. ఇది ఆ భావజాలం నుంచి జనాలు ఇప్పుడిప్పుడే బయటపడతా ఉంటే అదే భావజాలాన్ని జనానికి ఇంకా ఉంచి వీళ్ళు పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మోసేస్తారు వీళ్ళంతా. వీళ్ళది 2 రకాల ఎజెండా, రెండూ ఒకటే అనుకోండి. యాంటీ హిందుత్వ, కమ్యూనిస్ట్ ఎజెండా. కమ్యూనిస్ట్ ఎజెండా అంటేనే యాంటీ హిందుత్వ అజెండా. అందుకనే పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళు టార్గెట్ చేస్తారు. సనాతన ధర్మం గురించి ప్రోగా మాట్లాడడం. అయినా ప్రోగా మాట్లాడటం అంటూ హైలైట్ చేయడం ఏంటండి? నా ధర్మం గురించి నేను చెప్పుకోకూడదా? పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ సంబంధీకుడు కనుక దాని గురించి ఆయన చెప్పుకున్నాడు. ఆ ధర్మంపై జరుగుతున్న దాడుల్ని ఖండించాడు, ఇతర మతాల్ని గౌరవించాడు. ఆ లాస్ట్ లైన్ మనకొద్దు. సనాతన ధర్మాన్ని ఇగ్నోర్ చేయి, ఇతర మతాల్ని మాత్రం జోగుతూ ఉండు. అప్పుడే నీవు సెక్యులర్ అవుతావు, అప్పుడే నీవు మంచి హిందువు అవుతావు. ఆడు మంచి హిందువు కాదు. అలాంటి హిందువు ముంచే హిందువు, మునిగిపోయే హిందువు. కనుక ఎవడైతే నిజాయితీగా, నిర్మోహమాటంగా, హిపోక్రసీ లేకుండా మాట్లాడతాడో అటువంటి వాళ్ళ మీద వీళ్ళంతా కట్టగట్టి దాడి చేస్తారు. మీరు చూడండి, ప్రశ్నారావణ్ పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తారు, తులసి చందు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తారు. కొన్ని ఛానల్స్ ఎస్టాబ్లిష్ అయ్యాయి, పెట్టుబడిదారులు ఎవరో ప్రత్యేకించి చెప్పనక్కర్లే, వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తారు. ఇప్పుడు ఈ ప్రో నాగేశ్వరరావు గారు కూడా వచ్చేసారు. దీనికి తోడు ఉన్నటువంటి బ్యాచ్. ఇంతకుముందు వీళ్ళంతా కూడా ఎంత విభజనవాద పరులు చూడండి. ఇంతకుముందు వీళ్ళంతా ఎత్తుకున్నటువంటి అంశాలను చూడండి ఒకసారి. పవన్ హిందుత్వ ఎలాగూ వాళ్ళు ఎగెనిస్ట్గా ఉన్నారు. మార్వాడి గో బ్యాక్. కూడా ఊరు పేరు లేనోడు ఒకడు వచ్చాడు, వేరే రాష్ట్రానికి సంబంధించినటువంటి పార్టీకి ఇక్కడ పనిచేస్తూ ఈ రాష్ట్రంలో ఇంకొక రాష్ట్రం వాళ్ళు ఉండకూడదని చెప్పేసి విభజనవాది. ఎంతటి పిచ్చి చేష్టలు చూడండి. అతన్ని సోషల్ మీడియాలో హీరో చేసినంత మాత్రాన, 4 లైకులు వచ్చినంత మాత్రాన అతడు గొప్పోడైపోతాడా? అతడు విభజనవాదే అవుతాడు. అలాంటి వాళ్ళని ఓఖలో ఏహలాగా తీసి పడేస్తారు జనాలు, ఎలాంటి సందేహం లేదు. మార్వాడి గో బ్యాక్ ఫెయిల్ అయింది. అది కూడా చిన్న పార్కింగ్ ఇష్యూ దగ్గర ఏదో ఘర్షణ జరిగితే దాని బేస్ మీద చేశారు. ఇదంతా పెద్ద డ్రైవే చేశారు. అయితే ఈ మార్వాడీల గురించి మనం బేసిక్ చరిత్ర తెలుసుకున్న నిజాం కాలం నాటి నుంచి ఉన్నారు వీళ్ళు. వీళ్ళ వ్యాపారము లేకపోతే వీళ్ళ యొక్క క్రమశిక్షణ అనేది నాటి నుంచి నేటి వరకు ఒకేలాగా ఉంది. మనకి చేతకాక మనకు వ్యాపారాలు చేసుకోవడం కుదరక చేసుకునేవాడిని చూసి ఏడిస్తే ఎట్లాగా? దారుణం కదా. రోహింగ్యాలు ముద్దు, మార్వాడీలు వద్దు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చిన వాళ్ళు మాకు కావాలి. మార్వాడీలు వద్దు, బీహార్ వాళ్ళు వద్దు, రాజస్థాన్ వాళ్ళు వద్దు. ఎందుకంటే అది నార్త్, ఇది సౌత్. విభజనవాదం ఇంతకు మించి ఇంకొక విషవాదం లేదు. అందుకనే వీళ్ళని విషపు విశ్లేషకులు అనాలి. సీనియరు జూనియర్ ఏం లే, అందరూ ఒకటే కేటగిరీ, విషపు విశ్లేషకులు. ఇందులో మళ్ళీ ప్రీ ఏం లేదు, అంతా ఒకటే మ్యాక్స్. తర్వాత కోవాబన్ ఇష్యూ. అరే అక్కడ కోవాబన్ కల్తీ జరిగింది అనే వాస్తవాలు బయటపడినప్పటికీ అందులో ఉన్న ఒక్క మొక్కను తీసుకుని ఆంధ్ర తెలంగాణని అక్కడ కూడా ట్రై చేశారు. ఎంత రచ్చ చేశారు. ఆఖరికి లోకేష్, నాగబాబు ఇలాంటి వాళ్ళు కూడా దీంట్లో కీలుబొమ్మలు అయిపోయారు. వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఏదేదో చేసేసారు. బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం కానీ, ఎన్టీఆర్ గారి విగ్రహం కానీ ఇక్కడ కూడా జరుగుతుంది ఏంటి? విభజనవాదం. ఎందుకు తీసుకొస్తున్నారు దీన్ని? ఏదో ఒక అంతర్గత కలహాలు, ఘర్షణలు జరిగితే తద్వారా వీళ్ళు ఏదో పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. జనమంతా ఏమరపాటుగా ఉన్నారనుకుంటున్నారా? జనానికి ఆలోచన శక్తి లేదనుకుంటున్నారా? మహా అయితే సోషల్ మీడియాలో 4 రోజుల పాటు వైరల్ అవుతారు. కానీ ఏమో చెప్పలేం కదా. ఇటువంటి విషపు విశ్లేషకుల్ని, విభజనవాదుల్ని జాగ్రత్తగా గమనించాల్సిందే. ఇన్ని పోకడలతో, ఇన్ని రకాలైనటువంటి ఎత్తుగడలతో మొన్న బొద్దింకల పార్టీ దాకా వీళ్ళ బతుకులన్నీ కూడా దేని మీద అంటే మనుషుల్ని విభజించాలి. హిందువుల కోసం ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళని ఎరాడికేట్ చేయాలి, హిందుత్వాన్ని కూడా ఎరాడికేట్ చేయాలి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు అంటే ప్రో హిందూ అనుకున్నారా? అంత సీన్ లేదు. మాట్లాడితే 4 భగవద్గీత శ్లోకాలు లేకపోతే అక్కడ పురాణ ఘట్టాలు ఇక్కడ పురాణ ఘట్టాలు చెప్తున్నాడని ఆయన చాలా ప్రో అనుకుంటున్నారు హిందుత్వానికి. నో, నాట్ ఎట్ ఆల్. ఎన్నో ప్రూఫ్స్ ఉన్నాయి. తెలివైన యాంటీ హిందూ ప్రొఫెసర్ నాగేశ్వరరావు. అతగాడిని ఎవరూ కూడా క్వశ్చన్ చేయక అతగాడిని అతనే లేపుకుంటూ అతగాడిని మిగతా వాళ్ళు కూడా భజన చేసుకుంటూ అక్కడ నిలబెట్టారు. ఏంటి ఆయన చేసే విశ్లేషణలు అంటే ఇలాంటి కళ్ళబుల్లి కబుర్లే, కాపీ పేస్ట్ వ్యవహారాలే. వాట్సాప్ యూనివర్సిటీ అని వాళ్ళని వీళ్ళని అంటారే, వీళ్ళు అసలైనటువంటి వాట్సాప్ యూనివర్సిటీ బ్యాచ్. టూల్ కిట్ గ్యాంగులు, ఫేక్ ప్రొటెస్టులు చేసేవాళ్ళు, లేకపోతే సోషల్ మీడియాలో అన్రెస్ట్ క్రియేట్ చేసేవాళ్ళు, వీళ్ళంతా కూడా ఎవరు అంటే ఈ కేటగిరీకి చెందిన వాళ్ళే. వీళ్ళది ఒకటే సిద్ధాంతం, యాంటీ హిందుత్వ. అందులో భాగంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ అవుతున్నారు. అది గమనించండి. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడంలో తప్పులేదు, కానీ ఆయన హిందుత్వవాది అయ్యాడు కనుక, హిందువు కోసం ఆలోచిస్తున్నాడు కనుక ఆయన్ని విమర్శించడం అనేది
చాలా దారుణమైన విషయం. దీన్ని మనం పరిశీలనలో ఉంచుకోవాలి. మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్.